స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం కొత్త హంగులు, హైటెక్ సదుపాయాలతో రెడీ అయింది. 12 కోట్లకు పైగా నిధులు వెచ్చించి స్టేడియం రూపురేఖలు మార్చేశారు. 3 ఏళ్లుగా జరుగుతున్న ఆధునికీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 29వ తేదీన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను స్వర్ణభారతి స్టేడియంలో ప్రారంభించనున్నారు. ఈ స్టేడియాన్ని 25వ తేదీన ప్రారంభించే అవకాశముంది. జీవీఎంసీ తూర్పు జోన్ పరిధిలోని రేసుపువానిపాలెంలో 1997లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం నిర్మించారు. 1300 సీటింగ్ కెపాసిటీ, 6 బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేశారు. తొలుత జీవీఎంసీ కౌన్సిల్ అనుమతితో 8 కోట్లు వెచ్చించి భవనం మరమ్మతులకు, సివిల్ వర్కులు, పెయింటింగ్లు, కొత్త ఏసీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించారు. సీటింగ్ కెపాసిటీని 2400కి పెంచారు. దీంతో అంచనా వ్యయం పెరిగింది. ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులు కాంట్రాక్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పనులు జెట్ స్పీడ్లో సాగుతున్నాయి. స్టేడియం చుట్టూ బీటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఈ నెల 29వ తేదీన విశాఖ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు అంతా సిద్ధం చేశారు.